స్వామికి ఆకు పూజ అని చేస్తుంటారు. తమలపాకులతో పూజ చేస్తుంటారు కదా. ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు. తమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలుసా అండి? మహాధీరుడైన వాడెవరైనా ఉంటే, బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు. ఆయన మహావీరుడు. హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు. హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది, అందుకే ఆకు పూజ చేస్తారు. నువ్వెవరాయనికి ఆకు పూజ చేయడానికి? అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి. ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి. ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చాననకూడదు. వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి. స్వామికి ఆకు పూజ అని చేస్తుంటారు. తమలపాకులతో పూజ చేస్తుంటారు కదా. ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు. తమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలుసా అండి? మహాధీరుడైన వాడెవరైనా ఉంటే, బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు. ఆయన మహావీరుడు. హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు. హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది, అందుకే ఆకు పూజ చేస్తారు. నువ్వెవరాయనికి ఆకు పూజ చేయడానికి? అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి. ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి. ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చాననకూడదు. వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి.